పాలనను సులభతరం చేసేందుకు సూర్యాపేట పురపాలక సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రజల ఆస్తుల రక్షణకు శాటిలైట్ నిఘా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో తొలిసారి అమలు చేస్తున్న ఈ విధానం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. సూర్యాపేట పురపాలక సంఘం అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆదాయం పెంచుకునేందుకు పలు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటిని సమగ్రంగా సర్వే చేసి శాస్త్రీయ పద్ధతిలో నెంబర్లు వేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఈఆర్పీ అనే ఏజెన్సీకి పనులు అప్పగించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ పురపాలిక ఆస్తులు, స్థలాల సమాచారాన్ని అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తున్నారు. హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజీలు తీసి జియో ట్యాగింగ్ విధానంతో వెబ్సైట్లో ఉంచనున్నారు. సర్వే పూర్తయితే పురపాలక సంఘ ఆదాయం బాగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకుని పన్నులు చెల్లించని అనేక మందిని గుర్తించారు. వీరి నుంచి పన్నులు వసూలు చేసే అవకాశముంది. ప్రస్తుతం పట్టణంలో ఇంటి నెంబర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటికి శాస్త్రీయ పద్ధతిలో కొత్త నెంబర్లు కేటాయించనున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలకు నంబర్లు వేస్తారు. ఇవన్నీ క్రమపద్ధతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్రమ నల్లా కనెక్షన్లు, వ్యాపార దుకాణాల వివరాలను సేకరిస్తున్నామని సర్వే ఏజెన్సీ సభ్యులు చెబుతున్నారు. శాటిలైట్ మ్యాప్లో కొన్ని మాకు చూపించామన్నమాట. ఇల్లు కింద చిన్నవి అలాంటి వాటిని మేము మళ్ళీ కొత్తగా చేసి మ్యాప్ తయారు చేసి వాటితో ఇవి ఇల్లు ఉన్నాయని చెప్పేసి వాటికి చేస్తాం. ఇంటి నెంబర్లు ఇంతవరకు చాలా మందికి లేవు కూడా. ఇంటికి కూడా నెంబర్లు లేని ఇల్లు కూడా ఉన్నాయి. వాటికి కూడా కొత్త నెంబర్లు ఇస్తాం. అంత సులభం అయిపోతుందండి. ఇప్పుడు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చాలా వరకు ఎవరి దగ్గర లేవు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర లేవు. దీని ద్వారా మొత్తం కొత్త డేటా వచ్చేస్తుంది అన్నమాట. సర్వే పూర్తయితే పురపాలికకు 2 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇంటి పన్నులు, నల్లాలు, వ్యాపార ధృవపత్రాలు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. మున్సిపల్ వస్తున్నటువంటి రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవడం ఒకటి. పట్టణంలో అనేక ప్లేసులలో కూడా, అనేక ప్రాంతాల్లో కూడా మున్సిపల్ స్థలాలు ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఆస్తులు, భవనాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా జియో ట్యాగింగ్ చేయించడం, దాన్ని వెబ్సైట్లో పెట్టించడం, సైంటిఫిక్ హౌస్ నెంబరింగ్ అనేటువంటి విధానంలో నెంబర్లు కేటాయించబోతున్నాం. మున్సిపల్ ఆస్తులు కూడా రకరకాల కారణాల వల్ల కొన్ని ఎక్కడ ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ మున్సిపల్ ఆస్తులు అనేవి ఎక్కడ ఉన్నాయనేది రికార్డు వెతుకోకుండా వెబ్సైట్ ఒకసారి మనం ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్గా జియో ట్యాగింగ్ చేయడం ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి భవిష్యత్ తరాలకు మనము మరి మున్సిపల్ స్థలాలని అందించడం వల్ల అవుతాం. పట్టణాభివృద్ధికి ఇలాంటి చర్యలు దోహదం చేస్తాయని ప్రజలు చెబుతున్నారు. ఆదాయం పెరిగి మౌలిక వసతుల కల్పనకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అన్ని పట్టణాల్లో ఈ విధానం అమలు చేయాలని కోరుతున్నారు.